చెరువులను కలిపే గొలుసుకట్టు నాలా బఫర్ జోన్ను కొందరు మింగేశారు. అంతేకాదు ప్రభుత్వ భూమిని కూడా ఆక్రమించుకున్నారు. అయితేనే వివిధ ప్రభుత్వ శాఖల అధికారుల ఎంచక్క మీరు భవనాలు కట్టేసుకోవచ్చు అంటూ నిరభ్యంతర వ్రతం జారీ చేశారు. ఇక దాదాపు 100 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ స్థలం అన్యక్రాంతమైన అక్రమ నిర్మాణాలను తొలగించడం కానీ నిర్మాణాలు జరగకుండా అడ్డుకోవడం కానీ చేయలేదు. ఇక భూముల ధరలు పెద్ద ఎత్తున ఉన్న రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం పుష్పాలగూడ పరిధిలో ఈ తతంగం జరిగింది. ఈ భూ ఆక్రమణలపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణ చేపట్టింది. ప్రభుత్వ భూమి నాలా అన్యాక్రాంతం గురి కావడానికి కారణమైన అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ నివేదికలో సిఫారసు చేసింది. పుష్పాలగూడలోని ఇబ్రహీం చెరువు, షేక్పేటలోని మల్కం చెరువును కలుపుతూ పందెన వాగు నాలా ఉంది. ఇక పుష్పాలగూడ సర్వే నంబర్ 144, 146లలో 2.37 ఎకరాల ప్రభుత్వ స్థలం వాగు నాలా కబ్జాకు గురైంది. 2021 నుంచి ఆక్రమణలు చోటు చేసుకుంటున్నాయి. ఇక ప్రభుత్వ స్థలంలో నిర్మాణాలకు పలువురు దరఖాస్తు చేయగా అడ్డంకులేమీ చెప్పకుండానే నిరభ్యంతర పత్రం జారీ చేశారు. ఇక నిర్మాణదారులు కాంక్రీట్ గోడ, రేకుల షెడ్లు నిర్మించి నాలా బఫర్ జోన్ను ఆక్రమించిన చర్యలు తీసుకోలేదు. ఇక ప్రభుత్వ భూములను రక్షించాల్సిన తహసీల్దార్, ఇతర అధికారులు కళ్లు మూసుకున్నారు. ఆక్రమణలో నిర్మాణాలను తొలగించలేదు. ఇక ప్రభుత్వ భూమి అని చూపే బోర్డులను ఏర్పాటు చేయలేదు. క్షేత్రస్థాయి సిబ్బంది అడగకుండానే తహసీల్దార్, నీటిపారుదల శాఖ, సర్వే విభాగాల అధికారులతో కలిసి సంయుక్త సర్వే నిర్వహించారు. ఎన్ఓసి జారీ చేశారు. ఇక సర్వే అధికారి కూడా కబ్జాను నిర్ధారించలేదు. నీటిపారుదల శాఖకు చెందిన ఈఈడిఈ ఏఈఈలు కూడా నాలా బఫర్ జోన్ 9 మీటర్ల ఉన్నప్పటికీ కావాలనే ఉదాసీనంగా వ్యవహరించారు. ఇక నాలా నీటి ప్రవాహ స్థాయిను కూడా తప్పుగా చూపారు. హెచ్ఎండిఏ అధికారులు కూడా నిర్మాణాలకు ఇచ్చిన పట్టాలను ప్రభుత్వ స్థలాన్ని కలిపేశారు. ఇక ప్రభుత్వ స్థలాన్ని రక్షించే ప్రయత్నాలు చేయలేదు. రెవెన్యూ శాఖకు చెందిన 4, నీటిపారుదల శాఖకు చెందిన 4, హెచ్ఎండిఏకు చెందిన 5 అధికారులపై కఠిన చర్యలు చేపట్టాలని విజిలెన్స్ ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి బాసిత్ అందిస్తారు. చెప్పండి బాసిత్. ఫాతిమా, మహాశివ నగరానికి శివారు ప్రాంతమైనలో దాదాపు 100 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ స్థలం అన్యాక్రాంతమైంది. చెరువులను కలిపే గొలుసుకట్టు నాలా బఫర్ జోన్ తో పాటు కొందరు మింగేయడం జరిగింది. అంతేకాదు ప్రభుత్వ భూమిని కూడా ఆక్రమించుకున్నారు. అయితేనేం వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు కూడా ఎంచక వాళ్ళకు భవనాలు కట్టుకోవచ్చు అంటూ ఎన్ఓసీలు కూడా జారీ చేయడం జరిగింది. దాదాపు ఇది 100 కోట్లకు పైన విలువ అని చెప్పవచ్చు. ప్రభుత్వ స్థలం అన్యాక్రాంతమైన అక్రమ నిర్మాణాలను తొలగించడం కానీ నిర్మాణాలు జరగకుండా అడ్డుకోవడం కానీ చేయడం లేదు. భూములు ధరలు పెద్ద ఎత్తున ఉన్న రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం ఉప్పలగూడ పరిధిలో ఈ తతంగం జరుగుతుంది. ఈ భూ ఆక్రమణపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణ చేపట్టింది. ప్రభుత్వ భూమి నాలా అన్యాక్రాంతం గురి కావడానికి కారణమైన అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆ నివేదికల్లో వాళ్ళు సిఫార్సు చేయడం జరిగింది. ఉప్పలగూడలోని ఇబ్రాహీం చెరువును, షేక్పేటలోని మల్కం చెరువును కలుపుతూ పందెనవాగు నాలా ఉంది. ఆ నాలా ఉప్పలగూడ సర్వే నంబర్ 144, 146లలో 2.37 ఎకరాల ప్రభుత్వ స్థలం ఉంది. ఆ వాగు నాలా కబ్జా గురైంది. 2021లో నుండి ఆక్రమణలకు చోటు చేసుకుంటున్నాయి. ప్రభుత్వ స్థలంలో నిర్మాణాలు పలువురు దరఖాస్తు చేయగా అడ్డంకులేమీ చెప్పకుండానే నిరభ్యంతరంగా వాళ్ళు పత్రం జారీ చేయడం జరిగింది. నిర్మాణదారులు కాంక్రీట్ గోడ, రేకుల షెడ్లు నిర్మించి నాలా బఫర్ జోన్ను ఆక్రమించిన చర్యలు తీసుకోలేదు. ప్రభుత్వ భూములను రక్షించాల్సిన తహసీల్దార్ మరియు ఇతర అధికారులు కళ్లు మూసుకున్నారా అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆక్రమణలో నిర్మాణాలను తొలగించలేదు. ప్రభుత్వ భూమి అని చూపే బోర్డులను కూడా ఏర్పాటు చేయలేకపోయారు. వాళ్ళు క్షేత్రస్థాయిలో సిబ్బందిని అడగకుండానే ఈ తహసీల్దార్, నీటిపారుదల శాఖ, సర్వే విభాగాలు అధికారులతో కలిసి సంయుక్త సర్వే నిర్వహించారు. ఎన్ఓసి జారీ చేయడం కూడా జరిగింది. సర్వే అధికారి కూడా కబ్జాను నిర్ధారించలేదు. నీటిపారుదల శాఖకు చెందిన ఈ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మరియు డిప్యూటీ ఇంజనీర్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు కూడా నాలా బఫర్ జోన్ లో 9 మీటర్ల ఉన్నప్పటికీ కూడా కావాలని ఉదాసీనంగానే వ్యవహరిస్తున్నారు. నాలా నీటి ప్రవాహ స్థాయిలను కూడా తప్పుగా చూపడం జరిగింది. హెచ్ఎండి కూడా నిర్మాణాలను ఇచ్చిన పటాల్లో ప్రభుత్వ స్థలాన్ని కలిపేశారు. ప్రభుత్వ స్థలాన్ని రక్షించే ప్రయత్నాలు కూడా చేయలేకపోయారు. ప్రస్తుతం అయితే రెవెన్యూ శాఖకు చెందిన 4, నీటిపారుదల శాఖకు చెందిన మరో 4, హెచ్ఎండిఏకి చెందిన 2 అధికారులపై కఠిన చర్యలు చేపట్టాలని కూడా గతంలోనే విజిలెన్స్ ప్రభుత్వానికి సిఫార్సు కూడా చేయడం జరిగింది. ఈ నాలా కబ్జా వ్యవహారంపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాల్సిందే. ఫాతిమా. రైట్, థ్యాంక్ యూ వాసిత్ ఫర్ ద అప్డేట్.